సో చాలా రోజుల తర్వాత మనం నానోని అయితే బయటికి తీసుకొస్తున్నాం. మన నానోకి పెద్ద సబ్స్క్రైబర్స్ బేసే ఉంది చెప్పాలంటే. మీ అందరూ లాంగ్ రైడ్ కోసం నానోలు ఎదురు చూస్తున్నారని అయితే నాకు తెలుసు. దాని ప్రిపరేషన్ కూడా నేను స్టార్ట్ చేసేసాను అనమాట. మీ అందరికీ తెలుసు, థంబ్నెయిల్లోనే మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ టైం మనం మన బైక్కి అయితే జీపీఎస్ ట్రాకర్ని ఇన్స్టాల్ చేసాం కదా, 1 ల్యాప్ మైక్రో గో అనేది. ఆ తర్వాత నాకు అనిపించింది కారుకు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. మనం ఎంతో లాంగ్ తీసుకెళ్తున్నాం, నార్త్ సైడ్ వెళ్తాము, అక్కడ ఏ టైంలో సిచ్యువేషన్స్ ఎట్టుంటాయి చెప్పలేము. అందులో మనం బ్లాగర్స్ కదా, అందులో కార్లో ఎట్లేదన్నా 3-4 ల్యాక్స్ లగేజ్ అయితే ఉంటుంది. డ్రోన్స్ కానీ కెమెరాస్ కానీ చాలా ఎక్విప్మెంటే ఉంటుంది అనమాట. సో ఏషాన్ ఏం జరగద్దో ఎవరు చెప్పలేం. సో సేఫ్టీగా జీపీఎస్ ట్రాకర్ ఒకటి ఉంటే మంచిది అని అయితే నాకు అనిపించింది. అందుకే నేను ఈ 1 ల్యాప్ గో పోర్టబుల్ జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ని అయితే తెప్పించాను. ఇది మనకి ఎంత యూస్ఫుల్ అవుతుందంటే నేను మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను అనమాట ఇప్పుడు. సో దీంట్లో ఉన్న మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేసి పోర్టబుల్. ఎటువంటి వైర్స్, ఎటువంటి కనెక్షన్స్, ఎటువంటి వైర్లు కట్ చేయడం, ఎటువంటి హెడ్ఏక్స్ అయితే ఉండవు అనమాట. చాలా అంటే చాలా ఈజీ. అండ్ నాకు ఇందులో మెయిన్ నచ్చే ఫీచర్ ఏంటంటే వాయిస్ మానిటరింగ్ అనమాట. సో ఇది ఎక్కడన్నా ప్లేస్ చేసేసేయచ్చు మనము. సో వైర్లెస్గా వాయిస్ అవతల పక్క ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనం ఇచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కారులో ఈ జీపీఎస్ ట్రాకర్ పెట్టేసి నేను ఎక్కడన్నా ఉండొచ్చు. సో కార్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి జరుగుతుంది, ఏమేమి మొత్తం అయితే నేను వినొచ్చు అనమాట సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా. ఈ ఫ్యూచర్ అయితే చాలా యూజ్ అవుద్ది. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే పోర్టబుల్ డివైస్ కాబట్టి దీనికి ఒక ఇన్బిల్ట్ బ్యాటరీ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగుల్లో పెట్టేసేయచ్చు, లేదంటే ఆఫీసుల్లో కానీ ఇట్లా ఎక్కడంటే అక్కడ వైర్లెస్గా అయితే దీన్ని ప్లేస్ చేసేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చూసేయండి, టక్ అన్బాక్సింగ్ చేసేద్దాం. తర్వాత మిగతా ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాము. బాక్స్ చూసుకుంటే మనకి ఇట్లుంది, గో పోర్టబుల్ జీపీఎస్ ట్రాకింగ్ అని ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్, మ్యాగ్నెటిక్ జీపీఎస్ ట్రాకింగ్, వాయిస్ మానిటరింగ్, ఎంటీకే చిప్ సెట్ అనమాట. ఇప్పుడైతే ఈ డివైస్ని ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ప్రోడక్టే ఉందన్నమాట. ఇది మనకి ప్రోడక్ట్ అయితే చాలా చిన్నదిగా, చాలా సింపుల్గా ఉంది. అండ్ బాక్స్లో ఇంకేమేమి వస్తున్నాయో చూద్దాము. సో బాక్స్లో మనకి కేబుల్ ఒకటి, మైక్రో యూఎస్బీ కేబుల్ ఒకటి, అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉందన్నమాట. సో ఇవి లోపల పెట్టేద్దాము. సో ఇదే మనకి డివైస్ అయితే అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు 1 ల్యాప్ లోగో అయితే ఉంది. అండ్ సైడ్ ఒక బార్ కోడ్ ఉంది. సో దీన్ని స్కాన్ చేసుకొని మనం ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి యాప్లో. అది ఎలా అయిందనేది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాగ్నెటిక్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ అనమాట. ఎటువంటి ఐరన్ మెటీరియల్కైనా ఇది అతుక్కుపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రో యూఎస్బీ స్లాట్ ఛార్జింగ్ చేయడానికి, అండ్ బ్యాటరీ ఇండికేటర్, అండ్ జీపీఎస్ ఇండికేటర్, అండ్ మొబైల్ టవర్ సిగ్నల్ ఇండికేటర్. అండ్ ఇది వచ్చేసి మనకి సిమ్ కార్డ్ అనమాట. సో దీంట్లోనే మనకి ప్రీ ఇన్స్టాల్డ్ సిమ్ కార్డ్ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి 10,000 mAh ఇన్బిల్డ్ బ్యాటరీ ఉంటుంది. వన్స్ మనం ఇది ఒక్కసారి ఛార్జ్ చేసాము అంటే 25 to 30 days వస్తుంది అనమాట ఫుల్ ఛార్జ్. సింపుల్ ఏం లేదు, ఛార్జింగ్ పెట్టేసి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసేసుకోవడమే. అండ్ ఆల్సో చాలా మందికి మల్టిపుల్ కార్స్ ఉంటాయి. ఇప్పుడు నాకే ఫర్ ఎగ్జాంపుల్ 2 కార్స్ ఉన్నాయి. ఒకసారి నేను ఇందులో వెళ్తా, ఒకసారి ఇంకో కార్లో వెళ్తా. అండ్ కొంతమందికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లు అయితే ఉంటాయి, డిఫరెంట్ లారీస్ ఉంటాయి. సో ఏది కావాలంటే దాంట్లో దీన్ని ప్లేస్ చేసేసుకొని సింపుల్గా దేన్ని కావాలంటే ఆ వెహికల్ని ట్రాక్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇది ఉపయోగించి. సో ఇప్పుడైతే దీన్ని యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మొబైల్ స్క్రీన్ వ్యూకి అయితే వచ్చేయండి. సో వెళ్ళి 1 ల్యాప్ యాప్ అని ఉంటుందన్నమాట. యాప్ని డౌన్లోడ్ చేసేసుకున్నమ్మటే మీరైతే మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోండి. సో యాప్లో లాగిన్ అవ్వగానే యాప్ ఇంటర్ఫేస్ మనకి ఇట్లుంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఒక డివైస్ని నా బండికి యూజ్ చేస్తున్నాను కాబట్టి అదైతే మనకి ఇక్కడ చూపిస్తుంది, చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి అయితే ఆన్ చేసుకోవాలి. వన్స్ మనకు ఆన్ అయిన తర్వాత లైట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు బ్లింక్ అవుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందల్లా ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసేసి యాడ్ డివైస్ మీద నొక్కేసి ఆల్రెడీ ఓన్ ఏ డివైస్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద నొక్కేసి ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు, చూడొచ్చు కదా. ఈ క్యూఆర్ కోడ్ని ఇక్కడ ట్యాప్ చేసి మీరైతే స్కాన్ చేసుకోవాలి. సో స్కాన్ చేయగానే మీకు వెహికల్ నేము, వెహికల్ నెంబరు, ఇంకా ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని అడగద్దు అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనల్ని ఏ మోడల్ అని అడగద్ది. 1 ల్యాప్ గో మంది వచ్చేసి. సో నెక్స్ట్ అని నొక్కాలి, సెలెక్ట్ చేసేసుకొని తర్వాత శాటిలైట్ కనెక్షన్, మొబైల్ నెట్వర్క్ అవన్నీ సరిగ్గా ఉన్నాయా అని చెప్పి అయితే చెక్ చేసుకోమంటుంది. మనం ఇదైతే చూడొచ్చు మనకి లైట్స్ అయితే వెలుగుతున్నాయి. అగ్రి నొక్కేసి యాక్టివేట్ నొక్కేయడమేను. సో యాక్టివేట్ చేసేగానే మనకి ఇన్స్టెంట్గా ఇదంతా ప్రీ యాక్టివేటెడ్ అనమాట. సో చూడొచ్చు మనం ఎక్కడ ఉన్నాం ఏందని చూపిస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా మా ఊరి హైవే మీద అయితే, హైవే పక్కనే ఉన్నాను అనమాట. చూడొచ్చు ఇది మనకు హైవే. ఎదురుగా చూసుకుంటే మీకు హైవే కూడా ఉందన్నమాట, అదంతా హైవే. సో ఇది వచ్చేసి మన కారు. ఇంకంతేనమాట, సింపుల్. అండ్ ఇప్పుడు మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇందులో. సో ఇది వచ్చేసి ఇంజిన్ యాక్సెస్ అండ్ ఇది వచ్చేసి యాంటీ థెఫ్ట్. సో యాంటీ థెఫ్ట్ కనుక మనం ఆన్ చేసి పెట్టుకున్నామంటే వెహికల్లో ఏమన్నా అన్నోన్ మూమెంట్స్ కానీ
ఏమన్నా మూమెంట్స్ డిటెక్ట్ అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వాన్ చేస్తుంది అనమాట, అంటే అలారం మోగిపోద్ది. సో నేను ఇప్పుడు యాంటీ థెఫ్ట్ని ఆఫ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇందులో మనకి మెయిన్ ఫీచర్ వచ్చేసి సేఫ్ జోన్. సో సేఫ్ జోన్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు నేను వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసాను. ఇప్పుడు ఇది మన లొకేషను. వెహికల్ నేను ఇక్కడ పార్క్ చేసేసాను అనుకోండి, నేను ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ప్లస్ సింబల్ నొక్కి మన వెహికల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసేసుకుంటా. ఎప్పుడైతే మనకి చూస్తున్నారు కదా ఈ సేఫ్ జోన్ దాటి వెహికల్ అనేది బయటికి వెళ్ళిందో అప్పుడు మనకి ఇక్కడ అలారం మోగుద్ది. అంతేకాదు సేఫ్ జోన్లోకి ఎంటర్ అయినా కూడా మన వెహికల్ అలారం మోగద్దు అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మనకి. మీరు ఎక్కడన్నా ఒక ఏరియాలో అంటే మీ ఊరే సేఫ్ జోన్ కింద పెట్టేసుకోవచ్చు. మీ ఊరు దాటి ఎవరన్నా మీ పిల్లకాయలు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వెహికల్ బయటికి వేసుకెళ్ళారు అంటే మీకు అక్కడ వాన్ చేసేస్తుంది. టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట మీరు. ఇప్పుడైతే మనం ఈ డివైస్ని వేసుకొని కొంచెం దూరం ట్రావెల్ చేద్దాం, కొంచెం దూరం రైడ్ చేద్దాము. మీకు ఆ స్టాటిస్టిక్స్ అనాలిటిక్స్ అన్నీ టైం టు టైం అప్డేట్ అవుతున్నాయా లేదా నేను మీకైతే క్లియర్గా చూపిస్తా. అంతకంటే ముందు మనం ఈ డివైస్ని ఒక చోట దాచాలి. ఇది దాచాలంటే మనకి చాలా లొకేషన్సే ఉంటాయి చెప్పాలంటే. సో మీరు డాష్ బోర్డ్లో అయితే డాష్ బోర్డ్లో హైడ్ చేసేసుకోవచ్చు. పర్లేదు సీక్రెట్గా దాయాలి అని అనుకునే పని అయితే మనం సీట్ కింద ప్లేస్ చేసేసేయచ్చు ఒకవేళ. అండ్ దీంట్లో ఉన్న మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ అనమాట. సో మీరు చూడొచ్చు ఎక్కడన్నా మనకి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అతుక్కుపోద్ది. చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అనమాట ఇది. సో మీరు మ్యాగ్నెట్ దేనికన్నా మెటల్ సర్ఫేస్కి కూడా అతికిచ్చేసేయచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి డాష్ బోర్డ్లో అయితే దాచిపెట్టేస్తున్నా. చలో ఇప్పుడైతే రైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, మన స్టాటిస్టిక్స్ అన్ని చూపిస్తుంది చూడండి. 0 kilometers ట్రావెల్ చేసాము, ఇదంతా చూపిస్తుంది కదా. నేను మీకైతే ఇప్పుడు కొంచెం దూరం వెళ్దాము, ఇది ఎట్లా అప్డేట్ అవుతుంది ఏంటి మొత్తం మీకు చూపిస్తాను. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు మనమైతే యూటర్న్ తీసుకున్నాం. కరెక్ట్గా యూటర్న్ తీసుకున్నట్టయితే చూపిస్తూ ఉంది. యాప్లో అప్డేట్ అవ్వడానికైతే మనకు ఒక 10 seconds అయితే టైం పట్టుద్ది. సో మనం మూవ్ అయినా ఒక 10 secondsకి యాప్లో అయితే అప్డేట్ అవుతుంది అనమాట. మనకి హైవేలో ఉన్నాం కదా, మనకి సిగ్నల్స్ పర్ఫెక్ట్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టైం టు టైము. సో సిగ్నల్స్ ఎప్పుడైతే సరిగ్గా లేవో కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు లైవ్ జీపీఎస్ అయితే చూశారు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 6 to 7 kilometers హైవే మీద తిరగదాం. కొంచెం దూరం తిరిగిన తర్వాత అయితే అదంతా ఎట్లా చూపిస్తుంది ఏంటి అనాలిటిక్స్ అదంతా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట యాప్లో. సో నేను స్పీడ్ కూడా ఏంటంటే 60, 70, 80 ఆ రేంజ్లో తోలుతున్నాను అనమాట. చూద్దాం మ్యాక్సిమం స్పీడ్ నేను ఎంత పట్టుకుంటానో అది ఎంత చూపిస్తుంది A to Z మీకైతే క్లియర్గా చెప్తాను. సో చూడొచ్చు ఇప్పటి వరకు మనమైతే 6.1 kilometers తిరిగాము, 8 minutes తిరిగాము అనమాట. 6.1 kilometers. సో ఐడియల్ టైం ఎక్కడ ఆగలేదు కాబట్టి 0 minutes. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనము 57 kilometers హైయెస్ట్ స్పీడ్ పట్టుకున్నాం అనమాట. కరెక్టే చూపిస్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ కూడా 42, అంతా రైట్ అనమాట. అండ్ ఇందులో నాకు నచ్చే ఇంకో ఫీచర్ ఏంటంటే యాంటీ థెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి యాంటీ థెఫ్ట్ ఆన్ చేసి పెట్టాను అంటే అవునా హ్యాపీగా ఫోన్ ఆడబడేసి ఇంట్లో నిద్రపోతా ఉన్నాను అనమాట. దొంగోడు ఒకడు వచ్చి బండి తాళాలు కొట్టేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. చలో పారిపోతున్నా దొంగ దొరకకుండా హరిగా నిరుపప్పం చేసి బండి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట నేను. కానీ ఆ పప్పులన్నీ ఇప్పుడు ఏడో ఉడకం. ఎందుకంటే ఇదిగోండి, ఇందుకే ఎప్పుడైతే వెహికల్ మూవ్మెంట్స్ డిటెక్ట్ చేసిందో సో మనకి థెఫ్ట్ అలర్ట్ అనేది చెప్తే వార్నింగ్ వస్తుంది చూడండి. ఇది మనకి చాలా అంటే చాలా మంచి ఫీచర్ అనమాట. ఇదొకటి, సేఫ్ జోన్ ఒకటి, ఈ రెండు మనకి చాలా మంచి ఫీచర్స్. కార్ తో పాటు ఇంకా ఫోన్ కూడా పట్టుకెళ్ళిపోతే మనం ఏం చేయలేదు దానికి. సో అది మ్యాటర్. అయితే మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఇంకా డైరెక్ట్ గా మనం ఇందాక లొకేషన్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాము, అక్కడ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఇందులో మనకి మెయిన్ వాయిస్ మానిటరింగ్ ఫీచర్ అనమాట. ఇప్పుడు అది నేను మీకు ఎట్లా వర్కౌట్ అయిద్దనే చెప్తాను చూడండి. సో వీళ్ళు ఇచ్చిన సిమ్ అయితే ఓన్లీ డేటా సిమ్. దీంట్లో మనకు ఉంటుంది కదా సిమ్ కార్డు, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ డేటా సిమ్ అనమాట. సో ఈ సిమ్తో మనకి వాయిస్ కాల్స్ ఫీచర్స్ అయితే వర్కౌట్ అవ్వవు. సో మనం వాయిస్ మానిటరింగ్ ఫీచర్ యూజ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన సిమ్ కార్డ్ని ప్లేస్ చేయాలి ఇందులో. మన దగ్గర జియో తప్ప ఇంకా ఏ నెట్వర్క్ అన్నా ఇందులో వర్క్ అయిద్ది అనమాట. అందుకని నేను మన దగ్గర ఉన్న సిమ్ కార్డ్ని అయితే వేస్తున్నాను. సో మన సిమ్ కార్డు దీంట్లో ప్లేస్ చేసేసి అవును ఇది ఎక్కడ కావాలంటే అక్కడ దాచిపెట్టేసేయచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని సీట్ కింద దాచిపెడుతున్నా. సో ఇప్పుడు మన సిమ్కి అయితే కాల్ చేద్దాము. మీకైతే లైవ్ డెమో ఇస్తా వాయిస్ మానిటరింగ్ ఫీచర్ ఎలా ఉందనేది. మీ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసేయడమేను. సో నేనైతే కాల్ చేస్తున్నా. చూడొచ్చు మీకు ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోయింది. క్రిస్టల్ క్లియర్ వాయిస్. నేను చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వాయిస్ రిపీటెడ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడానంటే మనం వినొచ్చు. హలో వినిపిస్తుందా? హలో
మీరైతే చూడొచ్చు వాయిస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది మనం ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడైనా మనం ఇట్లా వైర్లెస్గా వాయిస్ని అయితే వినొచ్చు. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇది నాకు అన్నిటికన్నా నచ్చిన బెస్ట్ ఫీచర్ అనమాట. సో ఎవరైనా స్పై చేయాలన్నా, లేదా ఆఫీస్లో ఏం జరుగుతుందని తెలియాలన్నా, లేదా షాప్స్లో కానీ, లేదా ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని మనం ఒక స్పై డివైస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్ ఇది. ఓన్లీ లీగల్ పర్పస్ మాత్రమే యూస్ చేయండి దీన్ని. ఇది ఒక సేఫ్టీ డివైస్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు.